ఈరోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. అందుకు దేవుడు అంటాడు, మీరు అక్కడికెక్కడికో వెళ్తున్నారు, అసలు వాటన్నింటినీ ఆ క్షేత్రాలన్నింటినీ నిర్మించింది దీనికోసం రా. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు దేవుళ్ళు అని మీరు వెళ్ళిపోతున్నారు అక్కడికి. కానీ ఒరే మీ నిజమైన దేవుడు ఎవరు నేను చెప్పరా అని చెప్పేసి దేవుడు అద్భుతమైన మాట చెప్పాడండి. మీరు నిర్మించుకుంటున్నటువంటి ఆ గుళ్ళు గోపురాలు కాదయ్యా మీ నిజమైన దేవుడు. ఎవరో చెప్పనా మీ నిజమైన దేవుడు అని. ఎంత సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరికన తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సహోదరులు, సేవకులు, దేవుని కొరకు ఆరాటపడుతున్నటువంటి వారికి, అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను అనుసరించి బ్రతికి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సభ ఆరంభంలో వచ్చినప్పుడు మరి పరిస్థితి స్టార్టింగ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలుసు. నాకైతే ఒకటే జ్ఞాపకం వచ్చింది, కొద్దిసేపట్లోనే ఉక్కిరి బిక్కిరైపోతున్నామే ఈ పురుగులతో, నిజంగా తండ్రి ఆ ఐగుప్తీయుల పరిస్థితి ఏంటి అనిపించింది. అవునా కదండి? ఎన్ని రోజుల తరబడి ఆ ఈగలు, ఆ పేన్లు, ఆ కప్పలతో ఎంత అవస్థపడ్డాలే. కొద్దిసేపట్లోనే మనం అల్లాడిపోయాం కదా. కానీ ఏదేమైనా అవి అలిసిపోయినాయి. ప్రస్తుతానికి మనకు దేవుడు చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించాడు. అందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మరి ఇప్పటివరకు అన్నగారి ద్వారా మంచి విషయాలు మనం విన్నాం. ఇంతకు మన టైటిల్ ఏంటి? దానికంటే ముందు మరి మీరందరూ చాలామంది నిన్నటి దినాన వచ్చినటువంటి వాళ్ళు నిన్నటి దినాన విన్నటువంటి పాఠం ఏమైనా గుర్తుందా? పాఠం విని ఏదో విన్నాము, వచ్చాము, వెళ్ళిపోయాము అనే విధంగానే ఉన్నారా? ఏమైనా నేర్చుకుంటున్నారా? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నిన్నటి దినాన నేనేం చెప్పాను, నా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు 1-2 మాటలు కాస్త చెప్పే ప్రయత్నం చేస్తారా కింద ఉన్నటువంటి వాళ్ళు? దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అనే అంశంలో నుంచి, ఇంతకు దేవుళ్ళ నిర్మాణం జరుగుతుందా, అసలు దేవుణ్ణే నిర్మించవచ్చా, ఎందుకు నిర్మించకూడదు అని ఆలోచిస్తూ మనుషులు లేదంటే నిర్మింపబడినటువంటి దేవుళ్లను ఎందుకు పూజించకూడదు, పూజించడానికి గల కారణం ఏంటి, అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటి అని అంటే, ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి. మేము పూజించే రాయి, చెట్టు, పుట్ట, ప్రతి దాంట్లో దైవ లక్షణాలు కనబడుతున్నాయి అన్నప్పుడు, దైవ లక్షణాలు ఎవరి యందు ఉన్నాయో వాటన్నింటిని మేము దేవుడు అని మొక్కుతాం, దేవుడు అని పూజిస్తాం అనే విధంగా మనుషులు తయారయ్యారు. అయితే దైవ లక్షణాలు ఉన్నంత మాత్రాన ఆయన పూజారుడు కాదు, దేవుడు కాదు. దైవ లక్షణాలు కలిగి బ్రతికినవాడు దేవుని కుమారుడవుతాడు అనేటటువంటి వాస్తవాలను మనం నిన్నటి దినాన మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఈరోజు మరొక విషయాన్ని మీ ముందుంచుతాను. దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అనేటటువంటి టాపిక్లోకి వెళ్తే, దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అని మాట్లాడుతున్నప్పుడు ఇంతకు ఎవరు జరిగిస్తున్నారు దేవుళ్ళ నిర్మాణం? దేవుళ్ళ నిర్మాణాన్ని ఎవరు చేపట్టారు, ఎవరు నిర్మిస్తున్నారు చెప్పండి? పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ మరి నేను అడిగింది. ఎవరు నిర్మించారు చెప్పండి? మనుషులే కదా, అంతేనా కదా? ఒక మాట, భూమి మీదట శాస్త్రవేత్తలు బాగా భూలోకంలో ఉన్నటువంటి జంతువులను, జీవరాశులను, వాటన్నింటినీ చూసి ఉట్టిన చూస్తే ఏం లాభం వస్తుంది అని చెప్పేసి లెక్క పెట్టడం మొదలుపెట్టి ఇప్పటి వరకు దొరికినటువంటి వాటిని బట్టి వాళ్ళందరూ చెప్పినటువంటి సంఖ్య ఏంటంటే, ఈ భూమి మీద 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని గుర్తించి అనౌన్స్మెంట్ చేశారు. పబ్లిక్గా చెప్పినటువంటి మాట. ఎన్ని రకాల జీవులట?
90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అయితే ఈ 90 లక్షల రకాల జీవరాశులలో తెలివైన వాడు, జ్ఞానం కలిగినటువంటి జంతువు లేదంటే జ్ఞానం కలిగినటువంటి జీవి ఏదో చెప్పండి ఒకసారి మీరు. ఏమండి? గట్టిగా చెప్పాలి. ఏమండి? మనిషి. మీరైతే కాదుగా. ఎవరండి? మనిషి. అంతేనా? ఇప్పుడు ఒక మాట, అంటే మీకు మాట ఉంది కాబట్టి, మీకు భాష ఉంది కాబట్టి, గొప్పోళ్ళు ఎవర్రా, మంచోళ్ళు ఎవర్రా, లేదంటే జ్ఞానవంతులు ఎవర్రా అని చెప్పేసి మాట్లాడినప్పుడు మేమే అని చెప్పగలిగే జ్ఞానము, ఆ మాట మాట్లాడగలిగేటటువంటి ఆ తీరు మనకు ఉంది కాబట్టి, మీకు ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు, బాగుంది. ఇదే ఆప్షన్ ఏ జంతువుకైనా ఉండుంటే వచ్చి పోటీ పడేదా లేదా? నువ్వా, నేను జ్ఞానవంతుణ్ణి, నేను నేను అని చెప్పుకోవటానికి జంతువులు వచ్చిండేగా. వాటికి మాటలు రావు కాబట్టి నువ్వు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు. ఎవర్రా జ్ఞానవంతుడు అంటే? మనిషిని, నేను అని. అవునా? అంతేనా కదా? అయితే ఈ మనిషి దేవుణ్ణి ఎందుకు తయారు చేస్తున్నాడు? మనిషిగా దేవుణ్ణి తయారు చేసేది. మనిషి దేవుణ్ణి ఎందుకు తయారు చేస్తున్నాడు? అది మన పాఠం. అది అర్థం కావాలంటే ఈ జంతువులన్నింటికంటే, ఇట్ మీన్స్ 90 లక్షల రకాల జీవరాశులన్నింటిలో కల్లా ఈ మనిషి, ఈ మానవుడు జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు అని మీరే చెప్పారు ఇప్పుడు. అవునా? కానీ నేనంటాను, బాగా ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ ప్రపంచంలో చెప్తున్నాను, నిజం ఇది 100%, ఈ ప్రపంచంలో అత్యంత అజ్ఞాని, అత్యంత తెలివి తక్కువ దద్దమ్మ ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడు మనిషే. అంతకు మించినటువంటి తెలివి తక్కువ దద్దమ్మ ఇంకోటి ఉండడు అనే వాస్తవం ఈరోజు మీకు అర్థమవుతుంది. ఇది పక్కా పర్ఫెక్ట్ నిజం. ఎందుకంటే బాగా ఆలోచన చేయండి. మనిషి ఏం చేస్తున్నాడండి? ఒకటి, పుడుతున్నాడు. అవునా? తర్వాత చచ్చిపోతున్నాడు. పుడుతున్నాడు, కొన్నాళ్ళు బతికి చచ్చిపోతున్నాడు. పుడుతున్నాడు, కొన్నాళ్ళు బతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. పుడుతున్నాడు, కొన్నాళ్ళు బతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అంతేనా? ఏమండి? అంతేనా కదా? పుడుతున్నాడు, బతుకుతున్నాడు, చస్తున్నాడు. ఇప్పుడు జంతువులు ఏం చేస్తున్నాయి? పుడుతున్నాయి, కొన్నాళ్ళు బతుకుతున్నాయి, చస్తున్నాయి. పుడుతున్నాయి, బతుకుతున్నాయి, చస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? పుట్టావు, బ్రతుకుతున్నావు, చస్తున్నావు. ఆలోచిస్తున్నారు జాగ్రత్తగా? కానీ పుడుతున్నావు, ఇది నీ చేతిలో లేదు, పుట్టేశావు. తర్వాత కొన్నాళ్ళకు చచ్చిపోతున్నావు, అది నీ చేతిలో లేదు, చచ్చిపోతున్నావు కదా. కానీ ఇప్పుడు నీ చేతిలో ఉందేంది? నీ చేతిలో ఉందేంటిది? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మధ్యలో ఉన్నటువంటి జీవితకాలం ఏదైతే ఉందో అది నీ చేతిలో ఉంది. పుట్టడం నీ చేతుల్లో లేదు, చావటం నీ చేతుల్లో లేదు. పుడుతున్నావు, కొన్నాళ్ళు బతుకుతున్నావు, ఆ తర్వాత చస్తున్నావు. గొప్పోడు ఎలా అయ్యాడు మనిషి? జంతువుల కంటే జ్ఞాని ఎలా అయ్యాడు మనిషి? ఎవరైనా చెప్పగలరా? ఏమండి? ఎందుకు జ్ఞాని అయ్యాడు మనిషి? ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవితం, ఈ బ్రతుకు ఏదైతే ఉందో, ఈ బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసా? పుట్టినప్పటి నుంచి ఎలాగూ పుట్టేశాను. పుట్టిన తర్వాత బాగా ఆలోచన చేయండి. పుట్టిన తర్వాత ఎంతో కొంత తెలివి వచ్చిన తర్వాత ఏ మనిషి వెయ్యని ప్రశ్న, ఒకవేళ ప్రశ్న వేస్తే ఎంత వింతగా విడ్డూరంగా ఫీల్ అవుతుంటారంటే, ఆ ప్రశ్న వేయంగానే నవ్వు వస్తుంటుంది. అది పెద్ద జోక్ అన్నట్టుగా. దాదాపు ఆ ప్రశ్న వేయరెవరు. నువ్వు పుట్టిన తర్వాత, పెరిగి ఎంతో కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఊహ జ్ఞానం కాస్త పెరిగిన తర్వాత మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి ఒక ప్రశ్న వేయాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, అమ్మా అసలు నేను ఎందుకే పుట్టాను? వేయండి ఒకసారి, ఎట్టుంటుందో. ఎప్పుడైనా వేశారా? అడిగారా మీ అమ్మనాల్ని? నాన్న అసలు నేను ఎందుకు పుట్టాను అంటే, నాన్న అంటాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ, ఒరే ఇదేం ప్రశ్నరా, ఇట్లా అడుగుతున్నావేంట్రా నువ్వు? అడగకూడదా? వద్దు నాన్న, వద్దు, నేను అడగలే మా నాన్నని, నువ్వు నన్ను అడక్కు, ఎందుకంటే నాకు తెలియదు. అంటే ఎందుకు పుట్టాం మనం అనేది తెలియదా నాన్న? ఏం తెలుసురా? పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలని ఆరాటపడాలే తప్ప ఎందుకు బ్రతకాలని మాత్రం క్వశ్చన్ అడగొద్దు నాన్న. పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలో కొనసాగాలి మన ప్రయాణం. అవునా?
ఎలా బ్రతకాలో కొనసాగాలి మన ప్రయాణం. అలా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి అని చిన్నప్పటి నుంచే మొదలవుతుంది ఆరాటం, పోరాటం. అవునా కదా? మొత్తానికి ఏం చేస్తుంటాడో తెలుసా? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయి ఈ మధ్య కాలంలో మనిషి ఏం చేస్తాడు అని అడిగితే ఒక మాటలో చెప్పొచ్చు, పని చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు, పని చేస్తాడు, కష్టపడతాడు, ఆరాటపడతాడు. అవునా? ఇంకా విచిత్రం ఏంటంటే భూమి మీద పుట్టిన ఏ మనిషికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? కష్టపడటం. ఎవరికైనా ఇష్టం అండి కష్టపడటం, ఆరాటపడటం, ప్రయాసపడటం, పని చేయటం. ఎవరికైనా ఇష్టం ఉండదా? అయినా చేస్తుంటాడు, అయినా చేస్తుంటాడు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఇష్టం లేకపోయినా పని చేస్తాడు, ఇష్టం లేకపోయినా కష్టపడుతుంటాడు, ఇష్టం లేకపోయినా కూడా ఆరాటపడుతుంటాడు, ప్రయాసపడుతుంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు పని చేస్తుంటాడు మనిషి? చెప్పరా? కనీసం ఆలోచన చేయండి. ఏదో ఒకటి చెప్పండి. అబద్ధమో మంచి రైటో రాంగో ఏదో ఒకటి చెప్పండి. అది అంటే ఎందుకు చేస్తాడు? ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తాడంటే మరి చేయకపోతే బతకలేంగా, చేయకపోతే బ్రతకలేం. బ్రతకాలి అందుకోసం పని చేయాలి, బ్రతకాలి అందుకోసం పని చేయాలి. అలా పని చేస్తూ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కొన్నాళ్ళకైతే కొన్నాళ్ళల్లో ఏ మనిషికైనా సరే తల్లిదండ్రుల ద్వారా పోషణ దొరుకుతుంది. పోషణ దొరుకుతుందా దొరకదా? వాళ్ళు పోషిస్తుంటారు, వాళ్ళు బ్రతికిస్తుంటారు. అలా బ్రతికిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెద్ద పెద్ద బండరాళ్ళు కొడుకుల మీద ఎట్టేస్తుంటారు. పెద్ద పెద్ద బండరాళ్ళు అంటే, నానా చాలా డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్నాను రా బిడ్డ, నువ్వు ఐఏఎస్ అవ్వాలి అంటాడు. ఏమవ్వాలి? నువ్వు ఎస్ఐ అవ్వాలి, నువ్వు ఎంఆర్ఓ అవ్వాలి, నువ్వు బడి పంతులు అవ్వాలి, ఇంకా నువ్వు రకరకాలైనటువంటి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీడేం చేయాలి? అయితానారా? డాక్టర్ అయితానా? గట్టిగా చదవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు, చదువుతుంటాడు. కానీ పాడే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం గుర్తుకు రాదు. ఏం చేయాలనో ఏమో, ఇది ఎంత ఈ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆ అయోమయంలో సతమయత్వం పడుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటున్నటువంటి సందర్భంలో ఏదో ఒక రకంగా తన చెవులో పడటమో తన కంటికి కనబడటమో కొన్ని దృశ్యాలు కనబడుతుంటాయి, కొన్ని మాటలు వినబడుతుంటాయి. వాటిని పట్టుకొని వీడు పరిగెడతాడు. ఎక్కడికో తెలుసా? అప్పుడు ఇబ్బందులు ఎలా నా మీద పడ్డ బండరాయిని ఎలా నెట్టాలి, దీన్ని ఎలా సాధించాలి అనే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ టెన్షన్ నుంచి బయటపడటం కోసం అప్పుడు వెతుకుతాడండి. ఏం వెతుకుతాడో తెలుసా? ఏ గుడో, ఏ చర్చో, ఏ మసీదో వెళ్తాడు. అమ్మా నేను ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలి, నాకేం ఇస్తావు బిడ్డ? నీకేం కావాలంటే అది ఇస్తా. నేను ఎస్ఐ అయిపోవాలి, అయిపోయింది అనుకో, అయిపోతారా? నీకు గుడి కట్టిస్తా, పో పెద్ద గుడి కట్టిస్తా. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిర్మాణం ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అనే విషయం మనకు అర్థం కావాలి. బ్రతుకుతూ ఉన్నాడు, ఆ బ్రతుకులో కాస్త ఇబ్బంది రాగానే ఎక్కడికి వెళ్తున్నాడు? మనిషి యొక్క మనసు ఎక్కడికి వెళ్తుంది చూడండి. నేను చదువుకున్నా, 7th క్లాస్ చదువుతున్నప్పుడు వరే నువ్వు ఎస్ఐ అవుతావురా, ఖచ్చితంగా నువ్వు ఎస్ఐ అవ్వాలిరా అన్నారు. అమ్మా ఎస్ఐ అవ్వాల్సిందేనా అంతే అని చెప్పేసి సాగుతున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత అర్థమే కాకుండా ఆ చదువులు అలా పడిపోయి ఇంజనీరింగ్ వరకు వెళ్ళిపోయినా. ఆశలు పెద్ద పెద్దగా వచ్చేసినాయిగా. ఇంకెట్టుండాలి అంటే మామూలుగా కాదు, రేపటి దినాన నా దగ్గర ఓ బెంజి కారు ఉండాలి, పెద్ద విల్లా పెద్ద ఇల్లు ఉండాలి, నేను దర్జాగా బ్రతకాలి. ఎన్నాళ్ళు బ్రతకాలి? అది అస్సలు ఆలోచించం. బ్రతకాలి, ఎట్ట బ్రతకాలి? దర్జాగా బ్రతకాలి అనే కోణంలో ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాను ఒక గుడి దగ్గరికి. నాకు నా స్నేహితుల ద్వారానే తెలిసింది. ఎలా తెలుస్తుంది అంటే, పలానా వ్యక్తి కలెక్టర్ అయ్యాడు, ఆ కలెక్టర్ వచ్చేసి అక్కడ పెద్ద ట్యాంక్ కట్టించాడు రా గుడి దగ్గర అన్నాడు. ఎందుకు రానంటే, నాకు కలెక్టర్ ఉద్యోగం వస్తే కట్టిస్తా అన్నాడట్రా. వచ్చేసింది అందుకోసం కట్టిస్తున్నాడు చూడండి. ఇంకొక ఆయన ఒక ఎస్ఐ వచ్చిండు, ఒక షెల్టర్, ఆ గుడి దగ్గర ఒక షెల్టర్ కట్టిస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఒక గుడే కట్టిస్తున్నాడు, చిన్నగున్న దాన్ని పెద్ద కట్టిస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళా. ఇక్కడ మొక్కుకుంటే మస్తు పని జరుగుతుందంట, ఏం కావాలంటే అది జరుగుతుందంట అని చెప్పేసి మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే, అప్పుడు ఏదో బర్రె పోయింది, బస్సు ఎక్కి వెళ్తున్నాడు ఆడు దిశగా, బస్సులో వెళ్తూ మొక్కాడట.
దొరికితేనే కోడింగ్ వస్తాను. దొరికింది అది. ఇక నెక్స్ట్ నన్ను పట్టుకొని పోయిండు అక్కడికి, కోడిని కోసి రిటర్న్ వచ్చిండు. ఇక్కడ ఉన్నాయనే అది జరగంగానే ఇప్పుడు మనకేమనిపిస్తుంది? మనకేదైనా లాభం రావాలంటే, మనకు పోయింది దొరకాలంటే ఏం చేయాలి? అక్కడికే వెళ్ళాలి. నేను పోయి మొక్కాను. నేను గనుక పెద్ద ఇంజనీరింగ్ అయితే, ఇంజనీరింగ్ జాబ్ వచ్చేస్తే, అసిస్టెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ అయ్యాననుకో, ఖచ్చితంగా అస్సలు మర్చిపోను, నీ గుడిని రెండింతలు డెవలప్ చేస్తా పో అన్న. నేను చేసిన. అంటే నేను ఇదంతా మీ ముందు ఎందుకు నేను పెడుతున్నాను అని అంటే, మనిషి బ్రతుకుతున్నాడు, బ్రతుకు కోసం ఆరాటపడుతున్నాడు. బ్రతకటం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుళ్ళని నిర్మించింది ఎవరు? బాగా ఆలోచన చేయండి. నేను నా జీవితంలో జరిగింది చెప్తాను. నేను 2 విషయాలు బాగా చూశాను. అంటే నా జీవితంలో మా ఊరు కొత్తగా ఏర్పడింది. అంటే మేము వేరే ఊళ్ళో ఉన్నాము, అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో కొత్త ఊరు ఏర్పడింది, కొత్త ఊరు స్టార్ట్ అయింది. అప్పుడు ఆ కొత్త ఊరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మా వాళ్ళు ఇదిగో అక్కడ ఆ రాళ్ళు కనపడతాయని చూసారా, అక్కడ ఒక 7 రాళ్ళు పట్టుకురారా అని చెప్పేసి అంటే ప్రత్యక్షంగా నేనే పోయాను. ఆ ఊరు శివర పొలిమేర దగ్గరికి ఆ 7 రాళ్లను పెట్టేసి స్టార్ట్ చేశారు. ఇక నెయ్యి, రకరకాలైనటువంటి విలువైన పదార్థాలు పోసి ఇక డ్యాన్సులు, ఎంజాయ్ చేయటాలు, అక్కడ మొక్కటాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 7 రాళ్ళు ఎవరు పెట్టారు? నేనే తీసుకొచ్చే వాళ్ళు పెట్టారు. అలాగే కొత్తగా పొలాలు ఏర్పడేటప్పుడు అది కూడా నేను చూశాను, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. అక్కడ కూడా ఏం జరిగింది? కొత్తగా పొలం అడవిని కొట్టేసి పొలాలు రెడీ చేసేసిన తర్వాత ఆ పొలం దగ్గర ఒక 2-3 రాళ్ళు పెట్టేసి మొక్కేసి వస్తాడు. ఎందుకు అని అడిగినా అనుకో, పంట బాగా పండుతుందిరా, లాభం వస్తుంది, మనం లేనప్పుడు కూడా కాపాడుతుంది, ఏ పురుగు పూచి పుట్టకుండా జాగ్రత్తగా పంటను కాపాడి మన చేతికి అందించేంత వరకు దాని రక్షణ ఈ రాయి అని చెప్పేసి, రాయి అనరు, దేవుడే అని చెప్పేసి ఈ విధంగా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు నిర్మాణం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేస్తే, స్టార్టింగ్లో తన జీవితంలో వచ్చే బాధలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, వాటన్నింటినీ ఎదుర్కోవటం కోసం, వాటన్నింటిలో నుంచి ఉపశమనం కలగటం కోసం, వాటన్నింటిలో నుంచి కాస్త రిలీఫ్ అవటం కోసం అని చెప్పేసి ఎక్కడికి వెళ్తాడు? ఎవరో చెబుతారు, లేదంటే ఎక్కడో చూస్తాడు, విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి వెళ్తాడు, మొక్కుతాడు, వస్తాడు. అంతే తప్పించి ఏనాడైనా బాగా వినండి, దేవుడంటే ఎవరు, అసలు ఈయన దేవుడేనా, ఇతన్ని ఎందుకు మొక్కాలి, లేదంటే అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఇలాంటి క్వశ్చన్ ఏమైనా వేస్తామా? అసలు నేనెందుకు పుట్టాను అనే క్వశ్చనే వేయం మనం. మొత్తానికి టోటల్గా మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అసలు మనిషి ఏం చేస్తున్నాడంటే బ్రతుకుతున్నాడు. బ్రతకటం కోసం, తన అవసరాలు తీర్చడం కోసం అని చెప్పేసి ఏం కట్టుకున్నాడు? గుళ్ళు గోపురాలు కట్టుకున్నాడు. ఇప్పుడు లోకంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఎవరైనా సరే బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు మనం ఉన్నటువంటి పొజిషన్లో దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళేది? కష్టాలు వచ్చినప్పుడే కదా, బాధలు వచ్చినప్పుడే కదా. నేను చూసిన ఇప్పుడు ఈ కాలంలో చాలామంది సేవకులు, పాస్టర్లు అనేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊర్ల పొంటి తిరుగుతూ ఉంటారండి, ఊర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఏం చేస్తుంటారని అంటే, కనిపెడుతుంటారు, చూస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ఈర్కాటంలో ఉన్నారు, అది గమనిస్తారు. అక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఈ బాధలు పోతాయి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు సహాయం చేస్తాడు, వస్తావా? నిజమా కదా చెప్పండి మీరు, ఏమండి, అవునా కదా? ఇదంతా పోతుంది. ఒకవేళ ఈయన ప్రార్థన చేశాడు, నిజంగా కొన్నాళ్ళకి అది పోయింది అని అనుకో, జీవితాంతం అదే చెప్పి తీసుకొస్తుంటాడు. వాళ్ళు వచ్చేసి ఎంత ఆనందంగా సాక్ష్యం చెప్తుంటారు. నన్ను అడిగితే మీ మనసాక్షికి కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, 90% కంటే ఎక్కువనే ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం అదే కదా, మిగతా వాళ్లకు ఇదే చెప్పి రప్పిస్తున్నారు. ఈరోజు నువ్వు గుడికి వెళ్ళినా కూడా మనుషులందరూ గుడి దగ్గర కనబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా, ఇటు క్రైస్తవ్యంలో ఉండని, అటు హైందవ్యంలో ఉండని, ఇటు ఇస్లాంస్లో సహోదరులలో ఉండని, ఒక వ్యక్తి గుడి దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఏదో మేలైనా జరిగి ఉండాలి ఇతనికి, లేదంటే ఏదైనా కీడన్నా జరిగి ఉండాలి. తన జీవితంలో కీడు జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. ఆ కీడు పోయిందనుకోండి, ఆ తర్వాత ఖచ్చితంగా మరలా వెళ్తాడు. మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అనేటటువంటి టాపిక్లో ఇప్పుడు మనిషి
పుడుతున్నాడు, చనిపోతున్నాడు, మధ్యలో బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకు తెరువుకు, ఆ బ్రతుకులో వచ్చే అవసరతలను తీర్చేవాడుగా ఎవరిని పెట్టుకున్నారు? అవునా కదా? అంత మాత్రమే కాదు, చేస్తున్న పనిలో లాభం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్లో కూడా ఒక సందర్భం చూపిస్తాను మీకు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి చూడండి. మేము అంటే పౌలు గారు, మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను, బైబిల్లో రాశారు కాబట్టి ఇటు రాశారండి. ఒరిజినల్గా అయితే పూతోను అనే దేవత, అవునా కదా? చదవాలి. దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను కదా. ఏం సంపాదించుచున్నా అంటే ఇప్పుడు ఆవిడ వెనకాల ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఆవిడ వెనకాల ఎందుకు పడుతున్నారు? ఈవిడ దేవత అని కాదు, ఈవిడ వల్ల లాభం వస్తుంది అని. ఏమొస్తుంది అని? లాభం వస్తుంది ఈవిడ వల్ల, కాబట్టి ఆవిడ వెనకాలే పడి వెళ్ళిపోతూ ఉంటారు అందరు, చాలామంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పౌలు గారు ఉన్న దయ్యాన్ని కాస్త ఏం చేస్తారు? వెళ్ళగొడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరి మీద పడతారు? మా లాభం పోయింది, మా లాభాన్ని నువ్వేం చేసావు? పోగొట్టేసావు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. తర్వాత 19వ అధ్యాయంలో కూడా ఇంకొక సందర్భం ఉంటుంది చూడండి. ఇదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 23 నుంచి. పౌలు గారు ఆసియాలో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దెమోత్రియను ఒక కంసాలి అర్తెమి దేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను. ఏం చేస్తుంటే లాభం వస్తుందట? మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తుంటే లాభం వస్తుందట ఇతనికి? ఏమంటే ఏం చేస్తుంటే వస్తుంది లాభం? ఏం చేస్తుంటే వస్తుంది లాభం? టైటిల్ని చూసి చెప్పండి. దానివల్ల ఏమొస్తుంది? ఏం నిర్మిస్తే ఏం వస్తుంది? దేవుళ్ళ నిర్మాణం చేస్తే వాళ్ళకేమొస్తుంది? లాభం వస్తుంది. అందుకోసం నిర్మిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుళ్లను ఎందుకు నిర్మిస్తున్నారో ఒక పాయింట్ దొరికిందా లేదా? దేవుళ్లను మనుషులు ఎందుకు నిర్మిస్తున్నారు అని అంటే, మరలా దేవుళ్లను నిర్మించినా లాభం కోసమే, నువ్వు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా లాభం కోసమే, గుళ్ళు కట్టినా లాభం కోసమే, గోపురాలు కట్టినా లాభం కోసమే. కంప్లీట్గా ఎందుకోసమని అంటే బ్రతకటం కోసం. పుట్టుక చావుల మధ్య నువ్వు బ్రతకాలి. ఆ బ్రతకటం కోసం నువ్వు దేన్ని తయారు చేసుకుంటున్నావు? ఎవరిని తయారు చేసుకుంటున్నావు? దేవుళ్లను తయారు చేసుకుంటున్నావు. అలా తయారు చేసుకుంటూ, అమ్ముకుంటూ, తయారు చేసుకుంటూ, లేదంటే గుడి దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి వెళుతూ 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 బాగా డెవలప్ అయ్యాడు అనుకో, బాగా ఉన్నత స్థితికి వెళ్ళాడు అనుకో, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు లేవు, కావలసినటువంటి ధనం, పేరుబలం, ధనబలం, అనేకమైనటువంటి అన్ని కోణాల్లో హై స్థాయికి వెళ్ళాడే అనుకోండి. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఈ దేవుడు ఆడున్నాడండి, దేవుడు లేడు, ఏం లేడు, అందరికీ తెలిసిన విషయమే దేవుడు ఆడున్నాడండి అని అంటాడు. అవునా కదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే, మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తెలుసు కదా మీకు? ఆయన తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు మన ఆంధ్రలో కదా? ఏమంటే ఆయన జీవితం ఒక్కసారి ఆలోచిస్తే స్టార్టింగ్లో నుంచి దేవుళ్ళ మీద ఎన్ని సినిమాలు చేశాడండి? అవునా కదా? ఎంత ఆరాటపడుతుంటాడు, ఎన్ని గుళ్ళు గోపురాలకు తిరిగాడు, దేవుడు దేవుడు అంటే ఎంత తిరిగాడు ఆయన కదా? కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? హై రేంజ్ కదా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒకప్పుడు దేవుడు దేవుడు అంటూ గుళ్ళు చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి, ఎంతో గొప్పగా దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో షార్ట్, స్వీట్ అండ్ షార్ట్గా ఒక చిన్న క్లిప్ ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను. ఈ రోజు చాలా మంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్. ఈ రోజు చాలా మంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు. వాయిస్ అర్థమవుతుంది కదా, బొమ్మ చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇది విన్న తర్వాత నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన జీవితాన్ని మనం చూసాం కదా. నేను 2010లోనే వాస్తవికతలోనికి వచ్చాను. 2010లోనే వాస్తవికతలోనికి అడుగుపెట్టాను. అంతకుముందు ఆయన ఫ్యాన్నే నేను, అంతకుముందు ఆయన ఫాలోవర్నే నేను, కరెక్ట్గా చెప్పానంటే
కాబట్టి ఆయన గురించి ఎక్కువగానే స్టడీ చేసి ఉంటానుగా. సో ఆయన జీవితం దేవుడు 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 అంటూ తిరిగినటువంటి ఆ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఇలా మాట్లాడాడు అని అంటే, ఎందుకు మాట్లాడాడు చెప్పండి? ఎందుకు మాట్లాడి ఉంటాడు ఈ మాట దేవుడు లేడని? ఎందుకంటే వాళ్ళని నిర్మించింది మేమే, అవునా కదా? నిర్మించింది మేమే కాబట్టి యాడుంటారు లేరు అన్న సంగతి మాకు కూడా తెలుసు అని ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన. వాస్తవం అనేటటువంటిది ఆయనకు కూడా తెలియదు. అర్థమవుతుందా? వాస్తవం అనేటటువంటిది ఆయనకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు? నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాము దేవుడు అంటే ఎవరు ఏంటి అనేటటువంటి విషయాలు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మధ్యలో బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకు కోసం అనేక గుళ్ళు గోపురాలు తయారు చేసుకుంటున్నాడు. అయితే చేసుకుంటూ వాటి వల్ల లాభం పొందుకుంటూ ఫైనల్గా బాగా డెవలప్ అయిన తర్వాత ఆ యాడున్నారు రవై అంటున్నాడు. ఎవరు ఆ యాడున్నారు అని? లేరు అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, మాకు బాగా తెలివి ఎక్కువ, మా దగ్గర బాగా డబ్బు ఎక్కువ అనేవాళ్ళు మాత్రమే చెప్పే మాటలు ఏమి? దేవుడు లేడు. అంతేనా కదా? ఈ సిచ్యువేషన్లో నిజమైన దేవుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఏం చెప్పాడో తెలుసా? ఈ మనుషులందరూ ఏం చేస్తున్నారంటే, ఆ గుడి దగ్గరికి, గోపురం దగ్గరికి, దేవాలయం దగ్గరికి, ఆ రాయి దగ్గరికి, చెట్టు దగ్గరికి, పుట్టు దగ్గరికి వెళ్ళేసి మొక్కుతూ ఉన్నప్పుడు, దేవుడు అని మొక్కుతూ ఉన్నప్పుడు, చాలామంది సత్యం తెలుసుకున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటూ, పరిపూర్ణ సత్యం తెలియకముందే, పరిపూర్ణ సత్యం అర్థం కాకముందే క్రైస్తవులు అనే వాళ్ళు ఏమనుకుంటుంటారని అంటే, వాళ్ళని చూసి కొంచెం బాధపడుతుంటారు, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. వీళ్ళు అదే పొజిషన్లో ఉంటారు. వీళ్ళు కూడా ఎవరు? క్రైస్తవులు అనే వాళ్ళు ఇంకా పరిపూర్ణమైనటువంటి పరిపక్వతలోనికి ఇంకా రాకముందే వీళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు చూసి ఎలాంటి కార్యం చూడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకు వీళ్ళకి పెద్ద తేడా లేదన్న సంగతి తర్వాత అర్థమైతే చూడండి. ఎందుకంటే అలా వాళ్ళు చూస్తున్నప్పుడు, వీళ్ళు బాధపడుతున్నప్పుడు, వాళ్ళు వెళ్తున్నారు గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నిర్మించిన దేవుడిని వారు పూజిస్తూ ఉన్నప్పుడు, వీళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు, నిజమైన దేవుని స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, ఎవరి పిచ్చాలారా మీరు ఎందుకు బాధపడుతున్నారు? అయినా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు దేవుళ్ళు అని మీరు వెళ్ళిపోతున్నారు అక్కడికి. కానీ ఒరే, మీ నిజమైన దేవుడు ఎవరు నేను చెప్పనా అని చెప్పేసి దేవుడు అద్భుతమైన మాట చెప్పాడండి. మీరు నిర్మించుకుంటున్నటువంటి ఆ గుళ్ళు గోపురాలు కాదయ్యా మీ నిజమైన దేవుడు. ఎవరో చెప్పనా మీ నిజమైన దేవుడు అని ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటేనండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన చెప్పాడు, నాశనమే వారి అంతము. ఏమన్నాడంటే, ఒరే అవి అనుకుంటున్నారా మీరు? మీ దేవుళ్ళు అవి అని మీరు వెళ్తున్నారు, కానీ మీకు తెలియని నిజమేంటో చెప్పనా? మీ కడుపేరా దేవుడు అన్నాడు. మీకు అర్థమైందా కాలేదా చెప్పండి? మన కడుపే మన దేవుడు. ఎందుకు? అసలు నువ్వు ఆ గుళ్ళు గోపురాలను నిర్మించిందే ఈ కడుపు కోసం, అవునా కాదా చెప్పు? అసలు నువ్వు ఆ గుడి దగ్గరికి వెళ్ళేదే ఈ కడుపు కోసం, అంతేనా కదా? అందుకు దేవుడు అంటాడు, మీరు అక్కడికెక్కడికో వెళ్తున్నారు, అసలు వాటన్నింటినీ, ఆ క్షేత్రాలన్నింటినీ నిర్మించింది దీనికోసం రా. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? మీ కడుపేరా మీ అసలు దేవుడు. ఎందుకు చెప్పండి? బైబిల్ తెలిసిన మనం కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఎందుకనంటే, మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు దేనికోసం ఆరాటపడతాడు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలంటే, నేను పుట్టింది కడుపు కోసమే అనే స్టేట్మెంట్ కరెక్ట్గా సరిపోద్దా చెప్పండి? చిన్నప్పుడు మొదలు పెడతాడండి తిండి తినటం. పుట్టగానే కావాలి వాడికి ఏమి? తిండి. అది పాలైనా ఇంకేమైనా తిండి. అక్కడ స్టార్ట్ చేస్తాడు వాడు తిండి. 10-15 సంవత్సరాలు ఫ్రీగా తింటాడు, 20 సంవత్సరాల వరకు ఫ్రీగా తింటాడు. ఫ్రీగా తిండి తింటాం మాత్రమే కాకుండా ఫ్రీగానే వస్తాయి బట్టలు. ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. ఆ తల్లిదండ్రులు, నాన్న ఎప్పుడు పోతానో నేను తెలియదు, నీకంటే ముందు వచ్చా ఇక్కడికి, నేను పోయిన తర్వాత నీ కడుపు ఎవర్రా నింపేది? అవునా కదా? రేపటి దినాన నీ కడుపును నువ్వే నింపుకోవాలి. ఇంకా కరెక్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే, నాన్న మన దేవుడు మన దగ్గరే ఉన్నాడు, 3 పూట్లు నైవేద్యం, అవునా? మంచి నైవేద్యము, మంచి బలి అర్పించాలి. దానికోసం తెగ కష్టపడాలరా. మన దేవునికి 3 పూటలు బలి అర్పించాలి. ఆ బలి కోసం పదార్థాలు చాలా గొప్పగా ఉండాలి నాన్న. ఆ పదార్థాలను రెడీ చేసే విధానం కూడా సూపర్ ఉండాలి.
పరిశుద్ధంగా ఉండాలి. తీర్థాలు, నైవేద్యాలు ఎన్ని పెడుతుంటాం ఈ దేవునికి. నీ దగ్గర ఉన్న దేవునికి నేనే పెడుతున్నా, నా దగ్గర ఉన్న దేవునికి నేనే పెడుతున్నా. రేపటి దినాన నేను పోయినాను అనుకో, నీ దేవునికి ఎవర్రా పెట్టేది? కాబట్టి నీకు ట్రైనింగ్ ఇస్తా ఇప్పటి నుంచి అని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఈ భూమి మీద కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరకు కాదు, కడుపు కొరకు. కడుపు కొరకు కూడా కాదు, నీ దేవుని కొరకు. ఏం చేయాలి నువ్వు? కోటి విద్యల్లో ఏదో ఒకటి నేర్పిస్తానన్నా అని చెప్పేసి నేర్పిస్తాడు. పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు, నేర్చుకొని సంపాదిస్తూ ఉంటాడు. అప్పుడు నాన్న ఆనందపడుతుంటాడు. ఏమో తెలుసా, అమ్మయ్య నా కుమారుడు వాడి కాళ్ళ మీద నిలబడ్డాడురా అంటాడు. ఇన్నాళ్ళు నా కాళ్ళ మీద నిలబడ్డాడు, ఇప్పుడు వాడి కాళ్ళ మీద నిలబడ్డాడు. ఏం చేయాలి నెక్స్ట్? చేసేదేముంది, వెనకాల తగిలించాలి ఒక ట్రక్ అని చెప్పేసి తగిలిస్తాడు. ఏంటిది? పెళ్లి చేస్తాడు. అప్పుడైనా అడుగుతాడా వీడు, నాన్న పెళ్ళి ఎందుకు చేస్తున్నావు నాన్న అని అడుగుతాడా? అస్సలు. చేయి అంటాడు, చేసేస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈయన ఖాళీగా ఉంటాడు. 2-3 సంవత్సరాలకే ఇద్దరు కాస్త 3 అవుతారు, 4 అవుతారు. ఏంది నాయన పెళ్లి చేయించినావు బాగానే ఉంది, మళ్ళీ ఇల్లేంది అని చెప్పేసానంటే, పుట్టిరు ఏం చేయాలి అని అన్నాం అనుకో, నేను నీకేం చేసిండ్రా, నువ్వు గదే చేయి అంటాడు. నువ్వు కూడా ఏం చేయాలి, నువ్వు కూడా గదే చేయి అంటే, ఇప్పుడు నువ్వు వేసిన క్యాసెట్ నేను నన్ను ఏమంటావా అంటే, వేసుకో రిపీట్ వేసుకో అంటాడు అంతే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? పుట్టినప్పటి నుంచి 15-20 సంవత్సరాల వరకు ఫ్రీగా తిండి పెడుతూ, ఆ తిండిని సంపాదించుకునే విద్యల్లో ఏదో ఒక విద్యని వాడికి నేర్పిస్తూ వాడు పెద్దోడవుతాడు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. అప్పుడు ఈడు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, మా నాన్న నాకేం చేసిండు, నేను వీడికి చేయాలి, వీడికి కూడా ఒక ట్రక్కు తగిలించాలి. తగిలించిన వెంటనే ఏం జరుగుతుంది? 1-2 సంవత్సరాల్లో మళ్ళీ ఇద్దరు కాస్త 3 అవుతారు. ఏంది ఆయన అడుగుతాడు, అరే ఉండరా క్యాసెట్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి మళ్ళీ అదే క్యాసెట్ ఇస్తాడు. దాన్ని మళ్ళీ వేస్తాడు మనోడు. ఇక భూమి మీద పుట్టుకొచ్చినటువంటి వారందరూ ఒకటే క్యాసెట్. అందుకోసమే అంటాడు, మహాజ్ఞాని జరిగిందే జరుగుతుందిరా అంటాడు. అవునంటారా కాదంటారా? ఒకటే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, కొత్తది ఏమి లేదు. అంతేనా కాదు? అర్థమవుతుందా మీకు? అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనిషి పడే ప్రయాస ఎట్టుంటుంది అంటే, బతకాలి. ఆ బతకటం కోసం, ఈ శరీరాన్ని బతికించటం కోసం, ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం మోసాలు చేయటానికి వెనకాడ్డు, అబద్ధాలు ఆడటానికి వెనకాడ్డు, దొంగతనం చేయటానికి వెనకాడ్డు, హత్యలు చేయటానికి కూడా వెనకాడ్డు, ఏమి చేయటానికి వెనకాడ్డు. ఇంకా కావాలి అని అంటే బ్రతకటం ఒక్కటే కాదు, సుఖం. దేనికి? ఈ శరీరానికి సుఖం. దానికోసం ప్రయాస ఏమైనా చేస్తాడు. అలాంటిది గుడి కట్టడం పెద్ద లెక్క. అన్ని కడుతుంటాడు, అన్ని నిర్మిస్తుంటాడు. ఎందుకు రానంటే బతకటం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం, ఈ శరీరాన్ని సుఖంగా ఉంచటం కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడుతుంటాడు. చేస్తూ ఉంటాడు. వింత ఒకటి జరుగుతుంటుందండి. పుసుక్కన రోగం వస్తుంది మనోడికి. చావు దరిదాపుల్లో వెళ్తున్నప్పుడు మనుషులందరినీ చూడాలి. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆరాటపడుతుంటాడు. ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆది గుడి, ఈ గుడి, అబ్బాబ్బా ఏమన్నా ఆరాటపడుతుంటాడా? ఎంతన్నా ఖర్చు పెడతాం, బతికిచ్చు అని అంటే, నాకు అనిపించింది, ఇంత ప్రయాసపడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు సావే లేకుండా చేసుకుంటున్నారా ఏంటి అంటే, ఇక మళ్ళా సావ కూడా చేసుకుంటున్నారా ఏంటి అని అంటే, లేదు అట్లేం లేదు. మరి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు అని అంటే, బతకాలి కదా. ఒకవేళ బతికేశాడే అనుకో, ఇలా ఆనందం చూడాలి. అప్పుడు ఎట్టుంటుంది ఆనందం అంటే, ఇక లేదు సావు దాటిపోయిండు, ఇంకెప్పుడు చావడు అన్నట్టు ఆనందపడుతుంటారు. ఇది ఒక వింత అనమాట. మరి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ చస్తాడు కాడా? పోనీ ముసలోళ్ళు అయిన తర్వాత చచ్చిపోతాడు అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఆ ముసలోడు అయిన తర్వాత, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత, చావు బతుకుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా అవుతారా? అప్పుడు అంబులెన్స్ పోని చెప్పదా? ఏందో ఈ ఆరాటం. చచ్చిపోతాడని తెలుసు, అసలు ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, కానీ బతకటానికి ఆరాటం. బతకటానికి ఎన్నో చేస్తుంటాడు. ఎన్ని తప్పులో, ఎన్ని పాపాలో, ఎన్ని దుర్మార్గాలో, ఎన్నైనా చేయి, బతకాలంటే చచ్చేంత వరకు బతకాలి. ఆ బతకటం కోసమే ఈ నిర్మాణాలన్నీ. అందులో భాగంగా ఎవరిని నిర్మిస్తున్నారు? అవునా కదా? అయితే వీళ్ళని నిర్మించిన దేవుడు అంటున్నాడు, అసలు దేవుడు వేరే ఉన్నాడు రాబోయ్ అని చెప్పేసి ఏం చెప్పాడు అని అంటే, కడుపుని చూపించాడు. ఇంకొక మాట ఏం చెప్పాడో తెలుసా? మన అసలు దేవుడు ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటో చెప్పండి, మీరు చెప్పండి. డబ్బండి, ధనం. ఈరోజు గుళ్ళల్లోనూ, చర్చిలల్లోనూ, ఆఖరికి మసీదుల్లో, అన్ని చోట్ల జరుగుతున్నటువంటి వ్యాపారం దేనికోసం?
ధనం కోసమే కదా. బిజినెస్, వ్యాపారం ఎక్కడ? దేవుని పేరట వ్యాపారాలు. ఎందుకు? లాభం. దేనికి? లాభం. రోగం పోయింది అనుకో దేవుడు, కష్టాలు పోయినాయి అనుకో దేవుడు. కష్టాలు పోవటం కోసం దేవుని దగ్గరికి దేవుడు కావాలి, బాధలు పోవటం కోసం దేవుడు కావాలి, ఇబ్బందులు పోవటం కోసం దేవుళ్ళు కావాలి. ఈ విధంగా బ్రతుకుతున్నారండి మనుషులు. ఎలా బ్రతుకుతున్నారు? ఇప్పుడు కంప్లీట్గా ఒక ఓవరాల్ ఒక స్ట్రక్చర్తో ఒక వన్ వర్డ్ మీరు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరి కోసం మనుషులందరూ బ్రతుకుతున్నారు? మనుషులందరూ ఎవరి కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? ఓన్లీ ఈ శరీరం కోసం. దీనికోసం ఏవి చేయటానికైనా వెనకాడని రేంజ్లో బ్రతుకుతున్నాడు. అవునా? ఆఖరికి ఒక మంచి మాట చెప్తాను. సేవకులు కూడా సుఖాల కోసం ఆరాటపడట్లే. నాకు వింత విచిత్రం అనిపించిన ఒక విషయం మీ ముందు ఉంచుతాను పాఠం ముగించే ముందు. ఈ మనుషులందరూ ఎలాంటోళ్ళు అని అంటే, తమ శరీర సుఖాల కొరకు ఏమైనా చేయటానికి, ఎట్లాంటి దాన్నైనా క్రియేట్ చేయటానికి, ఎవరినైనా నిర్మించటానికి, దేన్నైనా మార్చటానికి, దేనికి వెనకాడ్డు. అవునా కదా? బ్రతుకు తెరువు కోసం ఇప్పుడు చూడండి మనుషులు ఏమేమి చేశారు అని అంటే, ఒక ఇనుప డబ్బా, ఎంత విచిత్రమైన ఇనుప డబ్బాను తయారు చేశారండి. ఇదేంది? ఈ ఇనుప పెట్టెను ఎందుకు తయారు చేశారు చెప్పండి? విమానం ఎందుకు తయారు చేశాడు చెప్పండి? టెక్నాలజీ అని. ఈ టెక్నాలజీ అంతా దేనికోసం చెప్పండి? అవునా కదా? బ్రతకటం కోసమేగా. తయారు చేస్తున్న నువ్వు తిండి బతకటం కోసం, కొనుక్కుంటున్నవాడు బతకటం కోసం. ఇప్పుడు ఆటో తయారు చేసినవాడు ఎందుకు తయారు చేశాడు? బతకటం కోసమే కదా. దాన్ని కొన్నవాడు ఎందుకు కొన్నాడు? బతకటం కోసమే కదా. నువ్వు ఏం చేసినా కూడా మరలా ఫైనల్ ఏంటి? బతకటం కోసమే. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, ఏ కోణంలో ఎందుకు చెప్పారు మీరు? అసలు మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో ఈ మనుష్యుడు జ్ఞానవంతుడని ఎలా చెప్పగలిగారు మీరు? చెప్పండి. ఏముంది ఈ మనిషికిని ఈ జంతువులకు తేడా ఏముంది చెప్పండి? ఏమనుందా? పైగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోతులు ఉన్నాయి కదా, జంతువులే కదా. కోతులలో సీఎం ఎవరో తెలుసా మీకు? కోతుల్లో ప్రధానమంత్రి ఎవరు? కోతుల్లో జడ్జి ఎవరు? వాటికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? వాటికి కోర్టులు ఉన్నాయా? అసెంబ్లీలు ఉందా? అవి బతుకుతున్నాయి కదా. అవి పుట్టటం, బతకటం, చావటం. కాకులు పుట్టటం, బ్రతకటం, చావటం. కోళ్ళు పుట్టటం, బ్రతకటం, చావటం. ప్రతి జంతువు పుట్టటం, బ్రతకటం, చావటం. నువ్వు అంతేగా, పుట్టటం, బ్రతకటం, చావటం. ఈ బ్రతుకు మధ్యలో ఏవేవో చేసేస్తున్నావు. ఏం చేసినా మళ్ళీ బతకటం కోసమే, బతకటం కోసమే, ఈ కడుపు కోసమే, ఈ కడుపు కోసమే, ఈ కడుపు అనే దేవుని కోసమే. అవునా? మరి ఏ కోణంలో తెలివిగలవాడయ్యాడు ఈ మనిషి? ఏ కోణంలో జ్ఞాని అయ్యాడు ఈ మనిషి? నువ్వు దేవుడిని నిర్మించినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, నువ్వు మొక్కినా, దండం పెట్టినా, పూజించినా, ఆరాధించినా, ఏం చేసినా కూడా మళ్ళీ దేనికోసం? మళ్ళీ కడుపు కోసమే. అంటే దీనికోసం, ఈ శరీరం కోసం మనిషి ఏమి చేయటానికి కూడా వెనకాడట్లేదు. దీన్ని సుఖపెట్టడం కోసం ఇందాకలా రంభబాణ గారు చెప్పారు. వ్యభిచారం చేయటానికి, మానభంగం చేయటానికి, హత్య చేయటానికి, వయసు చూడకుండా, పరిస్థితులు చూడకుండా, అసలు దేనికి ఎదురు లేకుండా, ఏమి ఆలోచించకుండా దీన్ని సుఖపెట్టడమే ధ్యేయంగా మనిషి బ్రతుకుతున్నాడు భూమి మీద. చూడండి గట్టిగా. అలా బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్య అసలు దేవునికి ఈ వింత ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి. అది చాలా విచిత్రమైనటువంటి ఆలోచన. ఏంటంటే, ఎడారిలో ఎవరైనా హోటల్ పెడితే నడుస్తుందా? ఎడారిలో హోటల్ పెడితే అసలు పెట్టినోడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు ఏం ధైర్యంతో పెట్టావు నువ్వు అసలు? అనిపిస్తుందా? అనిపించదా? అట్లాంటి పనే దేవుడు చేశాడు. క్రైస్తవ్యాన్ని భూమి మీద స్థాపించి, క్రైస్తవ్యాన్ని మనుషుల మధ్య స్థాపించి, అసలు దేవుని అసలు ఏంటయ్యా నీ ధైర్యం అనిపించింది నాకు. ఎందుకు? శరీరాల కోసం ఏమి చేయటానికైనా ఒక్క నిమిషం సెకను కూడా ఆలోచించని మనుషుల మధ్య అసలు నువ్వు ఏం స్థాపించినావు తండ్రి? క్రైస్తవ్యాన్ని స్థాపించినవా? అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనది, ఆత్మ కొరకు బ్రతకాలి. అందులోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? శరీరాన్ని అస్సలు పట్టించుకోకూడదు. యేసుప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలు ఉంటాయి. మరీ విడ్డూరం కాకపోతే నువ్వు ఇది ఏమైనా సబబుగా ఉందా అని అంత ఘోరంగా మనుషులు నోటి మీద ఏలేసుకునే అంత విచిత్రమైనటువంటి మాటలు యేసుప్రభు మాట్లాడారండి. ఏమన్నాడో తెలుసా? కుడి చెంప మీద కొడితే అబ్బా ఇది సాధ్యమయ్యే మాట, కొడితే పడే మాటేనా అసలు? ఏమిటి అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత ఆయన అంటాడు, ఆయన తర్వాత వచ్చినటువంటి పౌలు గారు అంటారు,
ఒకసారి చదవండి ఆ మాట. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:16 బాహ్య శరీరము, బాహ్య పురుషుడు అంటాడు, బాహ్య పురుషుడట. మేము భయపడము. బాహ్య పురుషుడు అంటే ఎవరండి? శరీరం కృషించిపోతున్నా కూడా ఆంతర్య పురుషుడు అంటే లోపల ఉన్న పురుషుడు ఎవరు? ఆత్మ అండి. లోపల ఉన్న పురుషుడు ఆత్మ మాత్రం దినదినము నూతనపరచబడుచున్నది కదా. ఇంకా భయంకరమైన మాటలు ఏంటంటే మార్క్సు వార్త 10వ అధ్యాయంలో ఏమని చెప్తాడు అంటే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఎవరెవరిని వదిలిపెట్టాలట? తండ్రినైనను, తల్లినైనను, అక్క చెల్లెనైనను, పిల్లలనైనను, భూములనైనను. బాగా వినండి మాట, జాగ్రత్తగా వినండి. బాగా వినండి. విడిచినవాడు ఏమేమి విడవాలట? ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిపెట్టాలట. అసలు అయ్యే పనేనా ఇది? జరిగే పనేనా ఇది? ఇట్లాంటి క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తే అసలు సక్సెస్ అవుతుందా? విడిస్తే ఏమొస్తుందట చెప్తున్నాడు చూడు. విడిస్తే ఏమొస్తుంది? ఈ లోకమందు, ఇప్పుడు ఇహమందు అంటే ఈ లోకమందు ఏమొస్తాయట? రాయించిండు కూడా. మళ్ళీ విచిత్రం ఏంటంటే, నీకు ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలి నాయనా, విడిచిపెడితే నీకు హింసలు వస్తాయి అని చెప్పినా అది విని నువ్వు రావాలి ఎక్కడికి? క్రైస్తవ్యంలోనికి. అసలు అయ్యే పనేనా? అయ్యా, ఈ శరీరం కోసం మిమ్మల్ని చంపమన్నా చంపుతాం మేము, అసలు ఎవరిని ఏం చేయమన్నా చేస్తాం మేము. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూసాంగా ఎంత సీదరపడుతున్నా. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయితే బాగుంటుంది. ఈ పురుగులేంది ఇక్కడ కూర్చుంటే ఏమైనా అవుతుందా పని? మనకు అనుకూలమైన వాతావరణం కావాలి, మొత్తం సెట్టింగ్ కరెక్ట్గా ఉండాలి, ఏ ఇబ్బంది ఉండకూడదు, చక్కగా చల్లటి గాలి రావాలి. దేనికి సుఖమంతా? శరీరానికి అంతా కన్వీనియంట్గా ఉంటే వచ్చి వింటాం, లేకపోతే వింటారా? మీరు కరెక్ట్గా ఒక మాట చెప్పండి. 1వ శతాబ్దంలో క్రైస్తవులు బ్రతికిన విధానం తెలుసా మీకు? వాళ్ళు ఏం చేశారు? ఈ మాటల ప్రకారంగా భూముల్ని, చర స్థిర ఆస్తుల్ని అమ్మి అపోస్తులుల పాదాల యొద్ద పెట్టారు. పెడితే ఏం చేశారు? ఈ పని ఎవరైనా చేయగలరా ఈ కాలంలో? చేయకుండా ఏ ధైర్యంతో నేను క్రీస్తు నమ్ముకున్నా అనుకుంటున్నావు? అసలు ఉన్న ధైర్యం ఏంటి? అనుసరించాల్సిన విధానం అక్కడ ఉంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఇలా ఉన్నాయి. దాని ప్రకారంగా చూపించారు, బ్రతికి చూపించారు. యేసుప్రభు మాట్లాడినటువంటి గుండెలు బగిలే మాటలు బైబిల్లో ఉంటే దాని ప్రకారం ఎవరు చూశారు, ఎవరు నడిచారు? తిమోతి గారు క్రైస్తవ్యంలోనికి వచ్చాడు. తిమోతి గారు ఎక్కడికి వచ్చారు? క్రైస్తవ్యంలోనికి వచ్చారు. ఎలా వచ్చాడో కొన్ని మాటలు చూద్దాం. తిమోతి పత్రిక ఎలా వచ్చాడో, ఏం చూసి వచ్చాడో కొన్ని మాటలు చూద్దాం. 2వ పత్రిక తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి చూడండి. అయితే తిమోతి నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని నా వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ అందరూ హింస పొందుతారు అని డైరెక్ట్గా రాసిన. మళ్ళా చూడు, మనం సువార్త చేసినప్పుడు ఏం చేస్తాం? గై చెప్పుకు, ఇప్పుడే చెప్పుకు, గై చెప్పుకు. కొన్ని దాస్తామా లేదా? ఇప్పుడే చెప్తే ఎట్రా భయ్. కానీ దేవుడు చూడు ఎంత డైరెక్ట్గా మాట్లాడాడు, రాసి పెట్టేశాడు, ఈ చేతిలో పెట్టేశాడు ఇక చదువుకొని. అందుకోసమే చూడండి, కంప్లీట్గా శరీర సంబంధులు బైబిల్ చదివి అల్లాడిపోతుంటారు తెలుసా? ఛానలే పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బ మాటలాంటి అయ్యి అసలు ఎంత భయంకరమైన మాటలు. మీరు నమ్మకండి, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లిదండ్రులు విడిచిపెట్టాలట. పోతరా అక్కడికి? పోకూడదు, అసలు నమ్మకూడదు దేవుని కోసం అంటే. అసలు క్రైస్తవ్యం ఎలాంటిది చెప్పండి? ఎలాంటి క్రైస్తవ్యాన్ని ఎక్కడ స్థాపించాడు దేవుడు చెప్పండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారట? ఇప్పుడు రండి క్రైస్తవ్యంలోనికి. ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళందరూ వెతుకుతున్నారు. దేన్ని వెతుకుతున్నారు చెప్పండి? ఏమంటే దేన్ని వెతుకుతున్నారు చెప్పండి? నేను ఒక సేవకుడినే,
కానీ ఈరోజు సేవకులు కోరుకునే కోరికలు ఎట్లుంటాయి తెలుసా? మొత్తం దీనికోసమే. అలుగుడు, నేను ఇంటికి వెళ్తే నాకు ఇచ్చే గౌరవం ఇదేనా, నాకు పెట్టేది ఇదేనా, ఏసీ రూమ్ ఏది, ఈ రూమ్లో ఉంచుతారా, కింద పడుకోవాలా, బెడ్ ఏది? అవునా? ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ తమను తాము ఎంత హెచ్చించుకుంటారు తెలుసా? సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు తల్లి, ఏమనుకుంటున్నావు, సేవకుడు అంటే ఎట్టా చూసుకోవాలి నువ్వు అని మామూలు బెదురు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా చూడాలి సేవకుడిని? ఒక రేంజ్, ఒక రకం దేవుడు అన్నట్టుగా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఒక సంవత్సరం ఫాస్టర్ ఫెలోషిప్ గుంపులో ఉన్నానండి, ఒక్కటే సంవత్సరం స్టార్టింగ్లో. ఇంకో సంవత్సరం ఉంటే నేను క్రైస్తవ్యాన్ని పక్కా వదిలేస్తా అనిపించింది. వదిలేసి జంప్ అయినా. అసలు సంబంధమే లేదు ఆ గుంపుతో నాకు. ఇప్పుడు దేవుడు నాకేం చెప్పాడు, నేనేం చేయాలి, చేసుకుంటూ సాగిపోతా అంతే. ఇదంతా చూస్తుంటే క్రైస్తవ్యంలో కూడా ఏం జొరబడిందో తెలుసా? ఆత్మ సంబంధమైన క్రైస్తవ్యంలో ఈరోజు ఆత్మ సంబంధమైన క్రైస్తవుల్ని చూడగలుగుతున్నారా? ఎవరైనా చూడగలుగుతున్నారా? వాతావరణం బాగాలేదనుకోండి, చర్చికి వెళ్ళినప్పుడు సరిగా కన్వీనియన్స్గా లేదనుకోండి, లేదంటే సేవకుడు కానీ విశ్వాసి కానీ ఒక్క మాట అన్నా పడగలిగే స్థితిలో ఉన్నారా? తిట్టినా, నిందించినా ఆనందపడండి, సంతోషపడండి అని యేసుప్రభు రాశాడు. అసలు క్రైస్తవ్యపు మాటలు ఒక్కొక్కటి చూస్తుంటే, కుడి చెంప మీద కూడా ఎడమ చెంప చూపించండి, శత్రువుని సైతం ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి, భయంకరమైన మాటలు. వాటిని పట్టుకొని మనం మా క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నాం అని చెప్పేసి ప్రపంచానికి చెప్తాం, ఒక్కటి పాటించాం. సేవకుడు ఏమన్నా కూడా సైలెంట్గా కూర్చునే స్థితి ఉందా? ఈయన కాకపోతే ఇంకోడు మనకు అనుకూలంగా ఉండాలి. దేనికి ఇబ్బంది కలగకూడదు? మొత్తానికి ఫైనల్గా ఈ శరీరానికి ఇబ్బంది కలగకూడదు. దానికోసం ఏమైనా చేయటానికి సిద్ధం, ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధం, ఏమైనా చేయటానికి సిద్ధం. మొత్తానికి దేవుళ్ళ నిర్మాణం అసలు ఎందుకు జరుగుతుంది చెప్పండి మీరు ఒక మాటలో? ఎందుకు జరుగుతుంది? ఈ దేహం కోసం, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం. ఇంతకు దేవుడు అంటే ఎవరు? దేవుడిచ్చిన నిర్వచనంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థం కావాలి. మీ కడుపే మీ దేవుడు అన్న మాటలో అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు అంటే ఎవరంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎవరి కోసం బ్రతుకుతావో, ఎవరి కోసం ఆరాటపడతావో, ఎవరి కోసం పాటుపడుతావో అతనే నీ దేవుడు. ఎవరు నీ దేవుడు? దేవుడు చెప్పిన మాటలో నిర్వచనం దాగి ఉంది, నిజమది. ఇప్పుడు మనం అందరం ఎవరి కోసం పుట్టాము? పుట్టుక మన చేతుల్లో లేదు. మనల్ని పుట్టించిన వాడు ఎవరి కోసం పుట్టించాడు? మనకు బాగా అర్థం కావటం కోసం 2-3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. మనం పొలం వేసుకుంటాం, పొలంలో పంట వేసుకుంటాం. ఎవరి కోసం? వెయ్యమని ఆ పంట అడిగిందా? చెట్టు అడిగిందా? నువ్వే వేసావు. ఎవరి కోసం వేసుకున్నావు? నీ కోసమే. బట్టలు ఎవరు కొన్నారు నీకు? నువ్వే కొన్నావు. ఎవరి కోసం? నీ కోసమే. చెప్పులు ఎవరు కొన్నారు? నువ్వే కొన్నావు. ఎవరి కోసం? నీ కోసం. ఇల్లు ఎవరు కట్టారు? నువ్వే కట్టుకున్నావు. ఎవరి కోసం? నీ కోసం. కట్టమని అడిగిందా ఇల్లు? నన్ను కట్టు అన్నదా? నన్ను కొను అని చెప్పన్నదా? ఎందుకు కొన్నావు? ఎందుకు కట్టుకున్నావు? ఎందుకు వేసుకున్నావు? ఎందుకు విత్తనం వేసావు? ఎందుకు పంటేసావు? నీ కోసం. అవేవి అడగలే. నువ్వు అడిగావా దేవుణ్ణి నన్ను పుట్టించమని? అంటే ఆయన పుట్టించాడు. ఎవరి కోసం? ఆయన కోసం. ఏ మనిషికి అస్సలు అర్థం కాని విషయం ఇది. ఈ సత్రం ఇది. ఈ లోకం అనేది ఒక సత్రం. అందులో నువ్వు వెళ్ళాలి. ఏది నీది కాదు, సమస్తం దేవునిది. అందరూ సమానంగా పంచుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వనరులను వాడుకొని 4 రోజులు బ్రతికి నువ్వు రావాలి నా దగ్గరికి రిటర్న్. ఏది నీ సొంతం కాదు, ఏది నాది అనటానికి లేదు, నీదంటూ ఏది లేదు ఇక్కడ. ఎలా బ్రతకాలి? సిటీకి వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో అక్కడక్కడ ఏముంటాయి? చలివేంద్రాలు ఉంటాయి కదా. నీకు దూపైంది, వెళ్ళావు, తాగావు, వచ్చావు, నాదే చలివేంద్రం అని కూర్చుంటే ఎట్టుంటుంది? ఆ తప్పే మనం చేస్తున్నది ఇక్కడ భూలోకంలో. ఆ తప్పే. అవునా? నిజంగా మీ పాస్టర్ ధన్యుడు అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇల్లు లేదు, ఏ ఆస్తిపాస్తులు లేవు. ఉంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది. లేదు, నిజంగా సంతోషించు, రావాలని కోరుకోకు. నన్ను అడిగితే, బైబిల్ని అడిగితే, నీ ఆస్తి దేవుడు. ఎన్ని ఎకరాలతో పోల్చగలవు దేవుణ్ణి? ఎన్ని ఎకరాలుంటే దేవునితో సమానం?
ఎన్ని కోట్లు ఉంటే దేవునితో సమానం? అలాంటి దేవుడే నీ వెనకాల ఉన్నాడు, ఆయనే నీ ఆస్తి. సాగుతుందా లేదా జీవితం? 4 రోజులు బ్రతకాలి, తర్వాత సావాలి, అది వస్తుంది, వెయిట్ చేయి. మనమందరం అదే చేయాలి, అవునా? కానీ ఎవరి కోసం బ్రతకాల్సిన మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఈరోజు దేవుళ్ళ నిర్మాణం అసలు ఎందుకు జరిగింది, ఎందుకు చేస్తున్నారు మనుషుడు అంటే, కరెక్ట్గా చెప్పాలంటే తనను నిర్మించిన వాడితో తాను బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. తనను నిర్మించిన వాడిని నిర్మించి బిజినెస్ స్టార్ట్ చేశాడనంటే వీడికి తలకాయ ఉందా లేదా? అసలు వీడి జ్ఞానవంతుడా? వీడి తెలివెళ్ళవాడా? ఆలోచన చేయండి. ఎందుకు బ్రతకాలో అందుకు బ్రతకకపోతే తెలివిగలడు అంటారండి. 20,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నావు, ఎందుకు కొన్నావో అందుకు సెల్ ఫోన్ అస్సలు పని చేయట్లేదు అనుకో, ఏమంటావు? ఎంత మంచి సెల్ కొన్నాను తెలుసా నేను అంటావా? అంటారు ఎవరైనా? 2,000 పెట్టి చీర కొన్నావు, కొన్న తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే 33 బొక్కలు ఉన్నాయనుకో, బా ఏమన్నా చీర కొన్నానా, అసలు మామూలు చీర కాదు అంటావా? ఇంత పాడైపోయిన చీర కొన్నానా, లేదంటే 20,000 దండగా పెట్టేశాను వేస్ట్ అని చెప్పేసి నువ్వు ఎలాగైతే అంటావో, దేవుడు కూడా నువ్వు పుట్టి వేస్ట్ రా అంటాడు. నీ కడుపు కోసమే నీ జ్ఞానం అంతా పనికొచ్చేది దీనికే, అంతకు మించట్లేదు నీ జ్ఞానం. జ్ఞానం అంటున్నావు. ఏ జ్ఞానం లేదు అనుకున్న జీవి కూడా ప్రశాంతంగా బ్రతుకుతుంది, టెన్షన్ పడుతుంది, నువ్వు ఆరాటపడుతుంది, నువ్వు బ్రతకలేక ఊరి పోసుకుంటుంది. నువ్వు ఏ జంతువు పోసుకోవట్లేవు ఊరి. అంటే ఎవడు తెలుగొల్లోడు? మనిషా? దేవుళ్ళ నిర్మాణం ఎందుకొరకు చేస్తున్నాడు? అసలు మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు అర్థమైతే అర్థం చేసుకొని మీరన్నా ఈ రోజు నుంచి మారే ప్రయత్నం చేస్తేనే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలకు, దేవుడు నా ద్వారా మాట్లాడిన మాటలకు ఉపయోగం ఉంటుంది. మళ్ళా శరీరం కోసం ఆరాటపడ్డారనుకో, మన బతికే కాదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు కానీ మనకు మాదిరి. ఏనాడైనా దీనికోసం ఆరాటపడ్డారండి? దీనికోసం ఆలోచించారండి? చూపించారు వాళ్ళు, ఇది క్రైస్తవ్యం, ఇట్లాంటి క్రైస్తవ్యాన్ని దేవుడు స్థాపించాడు, ఇలా నడవాలి ఇక్కడ అని నడిచి చూపించారు. యేసుక్రీస్తు కానీ ఆయన తదనంతరం శిష్యులు కానివ్వండి. నువ్వు నేను ఇలా బ్రతుకుతున్నామా, అలా నడుస్తున్నామా? పనికొస్తామా? క్రైస్తవులం చెప్పుకోవటానికి అసలు అర్హత ఉందా మనకు? లేదు. కాబట్టి ఆ విధంగా బ్రతికే ప్రయత్నం నువ్వు నేను మనమందరం చేయాలి. చేయకపోతే మనం కూడా దేవుళ్ళ నిర్మాణం చేస్తున్నట్టే. మనం కూడా దేవుళ్ళ నిర్మాణం, అంతేనా కదా? అంటే దీన్ని నిర్మించుకున్నావా లేదా దేవుడుగా? దీన్ని నిర్మించింది మేము కాదండి దేవుడు అంటారేమో. రాయిని నిర్మించిన దేవుడు కాదా? తీసుకొచ్చేసి దేవుడిని నువ్వు చేయట్లేదా? అవునా కదా? దీన్ని నిర్మించింది కూడా దేవుడే. నువ్వేం చేస్తున్నావు? దీన్ని దేవుడు చేస్తున్నావు. దేవుడు అంటే మొక్కటమో పూజించటమో కాదు, దేవుని కోసం ఆరాటపడటమే పూజ, ఆరాధన అంటేనే దేవుని కోసం ఎలీట్ టైం ఆలోచించటం, దేవుని కోసం బ్రతకటం ఆరాధన, పూజ. కానీ ఈరోజు మనుషులు నిర్వచనాలే మార్చేశారు. కానీ ఒరిజినల్ అణువు నువ్వు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ఆలోచించాలి, దేవుని కోసమే ప్రతి పని చేయగలగాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అదే ఆరాధన. అలా చేసేటోడు ఎక్కడైనా కనపడితే చెప్పండి, పూలమాల వేసి సత్కరిస్తాం, సన్మానిద్దాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణమవుతుడా తండ్రి, ఇదిగో నాయనా